నమస్కారం అందరికీ. మన మ్యాంగోస్ ఐ హానల్ కి స్వాగతం. మా బ్యాంగోస్ ఎక్ట ఫ్యామిలీ తరపున 2020 కదుకి స్వాగతం చెబుతూ మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వానల్ను మద్దతు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త ఏడాది మీకు ఆనందం, ఆరోగ్యం మరియు విజయాలను తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను. ఏడాది మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాము, కాబట్టి సపోర్ట్ కొనసాగించండి. మీరు ఇంకా మ్యాంగోస్ ఎస్టాట్ తెలుగు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. తెలుగులో సరికొత్త మరియు ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. మీ సపోర్ట్ తో ఈ ఏడాది మరింత గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం, అదే పెట్టుబడి. పెట్టుబడి అంటే మీ భవిష్యత్తు కోసం ఒక విత్తనం నాటడం లాంటిది. ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అలాగే మీరు తెలివిగా పెట్టుబడి పెడితే మీ డబ్బు కూడా పెరుగుతుంది. మరి ఎందుకు పెట్టుబడి పెట్టాలి? మీ కలలను నిజం చేసుకోవడానికి పెట్టుబడి మీకు సహాయపడుతుంది. మీ కలలు ఇల్లు కొనడం, మీ పిల్లలకు మంచి చదువు చెప్పించడం లేదా హాయిగా రిటైర్ అవ్వడం ఊహించుకోండి. పెట్టుబడి ఈ కలను నిజం చేస్తుంది. మీ డబ్బును పని చేయించడమే పెట్టుబడి. డబ్బును ఖాళీగా ఉంచకుండా దానిని పెంచుతున్నారు. కాలక్రమేణా చిన్న మొత్తాలు కూడా పెద్ద మొత్తాలుగా మారతాయి. ఇదే కాంపౌండింగ్ వ్యాజెక్. గుర్తుంచుకోండి, పెట్టుబడి ఒక ప్రయాణం, పరుగు కాదు. ఇది తెలివైన ఎంపికలు చేసుకోవడం మరియు ఓపికగా ఉండటం. ఈ వీడియోలో పెట్టుబడి యొక్క ప్రాథమిక అంశాల గుండా మిమ్మల్ని నడిపిస్తాము, ముఖ్యంగా మీరు ఇప్పుడే ప్రారంభిస్తున్నట్లయితే. ఇప్పుడు కొత్త వారికి సరిపోయే కొన్ని పెట్టుబడి ఎంపికలను చూద్దాం. ఈ ఎంపికను మీ డబ్బును ఉంచగల వివిధ బుట్టలుగా భావించండి. ముందుగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి నిపుణులు నిర్వహించే వివిధ కంపెనీల స్టాక్లు లేదా బాండ్ల యొక్క పెద్ద బుట్ లాంటివి. మీరు ఎసిట్ ద్వారా ఒక చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు. ఇది ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని ఉంచడం లాంటిది, మీ నెలవారీ కిరాణా షాపింగ్ లాగా. తరువాత ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవి బ్యాంకులోని సురక్షిత లాకర్ లాంటివి. ఇక్కడ మీరు మీ డబ్బును ఒక నిర్ణీత సమయం వరకు ఉంచి ఒక నిర్ణీత రాబడిని పొందుతారు. తరువాత రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవి పిగ్గీ బ్యాంకుల లాంటివి. ఇక్కడ మీరు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని ఆదా చేసి వడ్డీని పొందుతారు. చివరగా మనకు బంగారం ఉంది. ఈ విలువైన లోహంలప్పుడు భారతదేశంలో ఇష్టమైన పెట్టుబడి. ఇది కష్టకాలంలో మీ డబ్బును కాపాడే భద్రతా వల్ లాంటిది. ప్రతి ఎంపికకు దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. మీ అవసరాలు మరియు రిస్క్ సామర్థ్యానికి ఏది సరిపోతుందో ఎంచుకోవడం ముఖ్యం. పెట్టుబడి అంటే మీరు మీ డబ్బును ఎక్కడ పెడతారో మాత్రమే కాదు, ఎలా పెడతారనేది కూడా ముఖ్యం. ఇక్కడ కొన్ని తెలివైన వ్యూహాలు ఉన్నాయి. మొదట్, మీరు స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోండి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఒక చెట్టును నాటి అది ఫలాలను ఇచ్చే వరకు వేచి ఉండటం లాంటిది. మీకు ఓపిక అవసరం, కానీ ప్రతిఫలాలు ఎక్కువ. రెండవది, మీ మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకండి. రిస్క్ తగ్గించడానికి మీ పెట్టుబడులను వివిధ ఎంపికలలో పంచండి. దీనిని వైవిధ్యం అంటారు. మూడోదిగా, మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో నిర్ణయించుకోండి. అధిక రిస్క్ కంటే అధిక రాబడి, కానీ డబ్బును కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువ. చివరగా, మీ పెట్టుబడులను క్రమం తప్పకుండా సమీక్షించాలని గుర్తుంచుకోండి. మీరు మీ మొక్కలను ఎలా తనిఖీ చేస్తారో, అలాగే మీ పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయో లేదో తనిఖీ చేయాలి. దక్షిణ భారతదేశం అవకాశాల భూమి పెట్టుబడుల విషయంలో కూడా మనకు నైపుణ్యం కలిగిన కార్మికులు, మంచి మౌలిక సదుపాయాలు మరియు అనేక అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు ఉన్నాయి. బెంగళూరు టెక్ హబ్ నుండి హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ వరకు, చెన్నై తయారీ నుండి కేరళ పర్యాటకం వరకు దక్షిణ భారతదేశం విభిన్న పెట్టుబడి మార్గాలను అందిస్తుంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి అనేక ప్రభుత్వ పథకాలు మరియు విధానాలు ఉన్నాయి. అంతేకాకుండా బలమైన ఆర్థిక సంస్థలు ఉండటం వలన మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ డబ్బును పెంచుకోవడానికి ఒక స్కలాన్ని కోరుకుంటే దక్షిణ భారతదేశం ఒక గొప్ప ప్రారంభ స్థానం. గుర్తుంచుకోండి, పెట్టుబడి ప్రారంభించడానికి ఉత్తమ సమయం ఇప్పుడు. ఇప్పుడు మరికొన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. మీరు బిగినర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ అయినా, మీ ఫైనాన్షియల్ గోల్స్ ని చేరుకోవడానికి ఈ ఆప్షన్స్ చాలా ఉపయోగపడతాయి.
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎఫ్డి. బ్యాంక్స్ అందించే ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా పాపులర్. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మెచ్యూరిటీ టైంకి ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. లో రిస్క్ బ్యాంక్స్ లేదా ఎన్బిఎఫ్సిస్ ద్వారా సెక్యూరిటీ ఉంటుంది. ఉదాహరణకి ఎస్బీఐ ఎఫ్డి, హెచ్డిఎఫ్సి ఎఫ్డి. వన్ రిజర్వ్ బ్యాంక్ స్కీమ్స్, ఏ పక్ ప్రావిడెంట్ ఫండ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. 7 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. టాక్స్ ఎగ్జంప్షన్, గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. బి సుకన్య సమృద్ధి యోజన. ఆడపిల్లల చదువు లేదా పెళ్లి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్. టాక్స్ ఎగ్జంప్షన్, హై ఇంట్రెస్ట్ రేట్స్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. 3 ఈక్విటీ స్టాక్స్. కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్ పెర్ఫార్మెన్స్ బట్టి రిటర్న్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ లో రిటర్న్స్, డివిడెండ్స్ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది, కానీ మార్కెట్ రిస్క్ ఉంటుంది. డార్ మ్యూచువల్ ఫండ్స్. ఫండ్ మేనేజర్ మనీని ఈక్విటీస్, బాండ్స్ లేదా ఇతర అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చిన్న ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టొచ్చు. సైప్ ద్వారా మంత్లీ లేదా క్వార్టర్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. బై బాండ్స్ గవర్నమెంట్ లేదా కార్పొరేషన్స్ ఇష్యూ చేసే బాండ్ ట్రస్ట్ రేట్ ఇస్తాయి. గ్యారంటీడ్ రిటర్న్స్ లో రిస్క్ ఉంటుంది. ఉదాహరణకి గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ గోల్డ్ జ్యువెలరీ, బంగారం బరువుని బట్టి కొంటాం. గోల్డ్ ఈటీఎఫ్స్, బంగారం మీద ఆధారపడిన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. గోల్డ్ బాండ్స్, మార్కెట్ డౌన్ టర్న్ లో సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. 7 రియల్ ఎస్టేట్. ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ లో ధర పెరుగుతుంది, అద్దె ఆదాయం వస్తుంది. 1 పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్. ఏ సేవింగ్స్ సర్టిఫికేట్, 2 సంవత్సరాలలో రిటర్న్స్ ఇచ్చే స్కీమ్. బి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఎస్సిఎస్ఎస్, లాక్స్వియర్లు పైబడిన వారికి ప్రత్యేకంగా ఉద్దేశించినది. 1 యూనిక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ కలిపి ఉన్న స్కీమ్. మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ ఇస్తుంది. టాక్స్ ఎగ్జంప్షన్, లీఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సెన్ క్రిప్టో కరెన్సీ. బిట్ కాయిన్, ఎథీరియం లాంటి డిజిటల్ కరెన్సీలు గ్రోయింగ్ మార్కెట్ లో హై రిటర్న్ పొటెన్షియల్ కలిగి ఉంటాయి, కానీ సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది. 20 కంపెనీ డిపాజిట్స్. ప్రైవేట్ కంపెనీలు, ఎన్బిఎఫ్సిలు అందించే ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్ ఎఫ్డిఎల్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. జొమర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. జీసెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ పూర్తి సెక్యూరిటీ లో రిస్క్ కలిగి ఉంటాయి. స్టర్న్ స్మాల్ క్యాపిటల్ స్టార్టప్స్. స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హై గ్రోత్ పొటెన్షియల్, మంచి రిటర్న్స్ వస్తాయి. సపోర్ట్ పెన్షన్ స్కీమ్స్. ఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్, రిటర్న్ తర్వాత అదనపు రిటర్న్స్ ఇస్తుంది. అటల్ పెన్షన్ యోజన ఏపీవై, హై ఇంట్రెస్ట్ రేట్స్ తో మినిమం రిటర్న్స్ ఇస్తుంది. అపైడ్ ఇన్సూరెన్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ కలిపి ఉన్న స్కీమ్స్. ఈ ఆప్షన్స్ ని అర్థం చేసుకుంటే మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మీ డబ్బుని ఎఫెక్టివ్ గా పెంచుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి ఉత్తమ సమయం నిన్న, రెండో ఉత్తమ సమయం ఇప్పుడు. చూసినందుకు థాంక్స్. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.